దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ప్రస్తుతం మన ముందు పటాన్చెరులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు నీలం మధు అన్న. నిన్ననైతే బీఆర్ఎస్ పార్టీకే, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకే రాజీనామా చేసిండు. మొత్తం ప్రజలల్లో ఉంటున్నాడు. సో పటాన్చెరులో నిజంగానే నీలం మధు అన్న గాలి ఉందా లేదా? ప్రజలైతే ఫుల్గా కనిపిస్తున్నారు. మనమైతే ఇంకా అభిప్రాయం ప్రజల్లో అయితే తీసుకోలేదు, కానీ డైరెక్ట్ నీలం మధు అన్న దగ్గరికే వచ్చినాం. అసలు ఎందుకు ఇట్లా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఆయన ముందు చెప్పిండు, అయినా సరే డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా మీకు చాలా ధన్యవాదాలమ్మా. మీ ఐ డ్రీమ్ న్యూస్ వల్ల చాలామందికి వాళ్ళ ఆత్మగౌరవం నింపేటాడు, ప్రజల గొంతు అవుతున్నందుకు కూడా చాలా సంతోషం అన్న. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి ఆత్మగౌరవం కావాల్సి వచ్చిందమ్మా. బీసీల ఆత్మగౌరవం కావాల్సి వచ్చింది. సంపన్న వర్గాలను కలుపుకోయే బిడ్డ నీలం మధు అనేటైనా మాకు కుల మత భేదాలు లేకుండా సంపన్న వర్గాలకు మానవతావాదిలా ఉండే వ్యక్తి ఈ నీలం మధును మేము గెలిపించుకోవాలని చెప్పి నా ప్రజలందరూ కూడా ఈయన నాయకుడు అయితే మా ప్రాంతం బాగుంటుందని చెప్పి ఎప్పుడు నా తోటి ఉండి అన్ని వర్గాలు నా తోటి ఉండి నువ్వు ఇండిపెండెంట్గా అయినా నిలబడన్నా బీఆర్ఎస్ పార్టీ నీకు గుర్తింపించకుండా టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకున్నా సరే ఇండిపెండెంట్గా రా, మేము గుర్తింపు తీసుకొస్తాం, మేమందరం కూడా సంపన్న వర్గాల ప్రజలందరం కూడా నీకు తోడుండి ఓటేసి గెలిపిస్తాం. ఒక లీడర్ ఉండగా మళ్ళీ ఇంకో లీడర్ ఎట్లా వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిర్రు? మీకు ఎందుకు కాన్ఫిడెంట్ ఉండే నాకే టికెట్ ఇస్తారు అని? ప్రజలలో కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినా సర్వేలు చేస్తాం, ప్రజలలో ఉండేటోళ్ళకి ఇస్తాం, ప్రజల మధ్యలో ఉండేటోళ్ళకి ఇస్తారని చెప్తుండే నేను చిన్నప్పటి సంది 2001 నుంచి కూడా 18 ఏళ్ళ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉద్యమకారులుగా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి మా అమ్మని గెలిపించుకున్న తర్వాత జడ్పీటీసీ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మీరు చూడొచ్చు. కొల్లూరు వచ్చినప్పుడు అయినా సరే సీఎం గారిని ఎంత ఘనంగా స్వాగతం పలికిన, మహారాష్ట్రకు పోతుంటే కూడా చూసారు. అన్ని కార్యక్రమాలు పార్టీ గురించి చాలా పని చేసిన, కానీ పార్టీ గుర్తిస్తుందేమో ప్రజలలో ఉన్న ఒక బీసీ బిడ్డ, ముఖ్యంగా బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజు బిడ్డ. 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మందిలో ప్రతిసారి అసెంబ్లీలో చెప్తారు మేము 60 లక్షల మందికి చాప పిల్లలు ఇస్తున్నాం, ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నాం అని చెప్తున్నాం. గట్లనే ఈ తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆత్మగౌరవం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ముదిరాజులకు ఆత్మగౌరవం ఇస్తాడేమో, ఆత్మగౌరవం ఇచ్చి బీసీ బిడ్డలను అందరం కలుపుకోయే బిడ్డ నీలం మధుకు ఆత్మగౌరవం ఇస్తామేమో అని అనుకున్న ఆ ఆశతోటి ముదిరాజులకు న్యాయం జరుగుతుందేమో, ముదిరాజులను అసెంబ్లీలకు పంపిస్తారేమో అని చెప్పి అనుకున్నా. ఖచ్చితంగా అనుకున్నా కానీ అది నెరవేరలేదు. మా ఆత్మగౌరవం కూడా చూపించాలి. ఈ పటాన్చెరు గడ్డ నుంచి బీసీల ఆత్మగౌరవం సంపన్న వర్గాలను కలుపుకోయే బిడ్డను మేమందరం చూపిస్తాం. గాయన టికెట్ ఇవ్వకుండొచ్చు కానీ మేమందరం ఉన్నాం. ఇప్పుడు చూడవచ్చు, మీరు చూస్తే ఎరకల సోదరుల భవనంకి పోయినా, ఈ రజక సోదరుల దగ్గరికి పోయినా, గడ కుర్మ సోదరుల దగ్గరికి పోయినా, గడ రెడ్డి సోదరుల దగ్గరికి పోయినా, కొమట సోదరుల దగ్గరికి పోయినా, ఒడెర సోదరుల దగ్గరికి పోయినా, బుడుగజంగాల దగ్గరికి పోయినా అందరూ కూడా ఏం చెప్తారు, మా నీలం మధు వచ్చినాయి కాబట్టి తిరుగుతున్నారా, లేకపోతే మీరు గతంలో కూడా నియోజకవర్గం అంతా తెలుసా తిరిగిర్రా? పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలను ఏ గ్రామంలో కన్నా పోండి, నీలం మధు అన్న కొన్ని ఏండ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు. గ్రామాలలో అడగండి, ఒక మంచిలా పెళ్ళి ఉందనుకో, ఒక పేద ఇంటికి పెళ్ళి ఉందనుకో, ఎన్ఎంఆర్ యుఎస్ఐ తరపున ఆ పాపకు పుస్తమెట్టలు ఇస్తూ సాయం చేస్తూ ఆ కుటుంబానికి మేము ఉన్నామనే భరోసా ఇస్తుంటే, ఒకరి ఇంట్లో ఉన్న పేదవాళ్ళు చనిపోతే ఆ దాన సంస్కారాలు ఎన్ఎంఆర్ యుఎస్ఐ తరపున చేస్తుంటే, ఓ పేదింటి బిడ్డ చదువుకోవడానికి ఇబ్బంది పడితే ఆ బిడ్డకు స్కూల్ ఫీజులు కడుతుంటే, అదేవిధంగా ఇప్పుడు ఈ గుమ్మడిదల రామ్నగర్ అని ఉంటుంది, ఆ స్కూల్కు 3 కిలోమీటర్లు చిన్న ఎల్కేజీ నుంచి 10th క్లాస్ పిల్లలు నడుచుకుంటూ పోతుండే 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్లకు బస్సు రాదు కాబట్టి వాళ్ళకి సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసిన, అట్లనే మంబాపూర్లో ఏర్పాటు చేసిన, ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రజలందరూ కూడా అట్లా అడాప్ట్ అయ్యి ఈ బిడ్డ మా ఇంటి బిడ్డ, మా కొడుకు, మా బాధలు తెచ్చిన బిడ్డ, పేదింటి బిడ్డ, ఈ పేదింటి బిడ్డను మేము కడుపులో పెట్టుకున్నాం. ప్రజలలో బల ప్రదర్శన చేస్తుండ్రు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నచ్చక, నాకు తెలిసి ఈయన ఎదిగితే మాత్రం ఇంకా మా పార్టీకి చాలా కష్టం అవుతుందేమో అని చెప్పి అందుకే టికెట్ ఇవ్వలేదేమో అని కూడా అనుకోవచ్చు కదా. బల ప్రదర్శన అని మీరు అనుకుంటున్నామ్మా, మా ఆత్మగౌరవం కావాలని అప్పుడు ఇప్పుడు చెప్తున్నా. ఆత్మగౌరవం బల ప్రదర్శన ఎందుకు చేస్తామమ్మా? ఇంతమంది మనం చేయాల్సిందే కదా, బల ప్రదర్శన చేయాల్సిందే. బీసీలో ఎంతమంది ఉన్నామమ్మా? బీసీలకు టికెట్లు ఇయ్యరా మాకు? ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం 58% బీసీలు ఉంటారు. ఈ బీసీ బిడ్డలకు ఏమని చెప్పి సంపన్న వర్గాల మద్దతు తెలుపుతారు నాకు.
ఒక మంచి బిడ్డ ఆత్మగౌరవం. ఇప్పుడు నేను నిన్నటి నుంచి గ్రామాలలో తిరుగుతున్నామా, ప్రతి గల్లీ తిరుగుతున్నా. ఈ పడంచేరు కాన్స్టిట్యూన్సీలో గిడ ఒక గ్రామం ఉంటారు, మీరు చూడాలి. ఐ డ్రీమ్స్ నుంచి మీరు ఆ గ్రామాన్ని చూపియండి, ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తారు. హైదరాబాద్లో ఆనుకొని ఉన్న కాన్స్టిట్యున్సీ చాలా పొటెన్షియల్ ఉన్న కాన్స్టిట్యున్సీ అని చెప్తుంటారు మా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గూడెంమైపాలడు. ఒక్కసారిగా పారానగర్ ఊరికి పోయి ఈ ఐ డ్రీమ్ ద్వారా చూపించండి, ఆ ఊరికి రోడ్ ఉందా లేదా. ఒక 2.5 కిలోమీటర్ మట్టి రోడ్లో పోతారు, ఒక ఇంట్లో అసలు చీకట్లో అడవిలో బతుకుతుర్రా వీళ్ళు అన్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు ఐ డ్రీమ్ ద్వారా పారానగర్ పోయిరండి. అట్లనే ఈరోజు పొద్దున్న నుంచి నేను అన్ని గ్రామాలు తిరుగుతున్నా. ఈ పెంకుటిన్ల మీద మీరు ఈ ఊర్లో తిరగండి, ప్రతి పెంకుటిల్లు మీద నల్ల కవర్ కప్పుకొని ఉన్నారు. చాలా అభివృద్ధి చేసినామని చెప్తారు కదా, అభివృద్ధి చేసినాం, సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి, అన్ని కార్యక్రమాల ద్వారా చేసినాం కదా. మరి ఈ సిఎస్ఆర్ నిధులతోటి ఆ కుటుంబాలకు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బుల నుంచి తలా 3-4 లక్షలు వాళ్ళు ఇచ్చిన ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటారు కదా. గాపని చేయమని ఉంటే గలాంటి పదం చేయమన్నా. పేద ప్రజలు ఈరోజు ఈ పడంచేరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా కార్మిక కులం ఎక్కువరా, 80% మంది కార్మికులు ఉంటారు. ఆ కార్మికులు కష్టపడితేనే మా దగ్గర 6,000 కంపెనీల నుంచి వచ్చే సిఎస్ఆర్ డబ్బులు ఆ కార్మికుల గురించి ఎంత శాతం ఖర్చు పెట్టినాను. సొంత ఇల్లు జాగా ఇప్పించేది ఉంటుంది, ఆ డబ్బులు సిఎస్ఆర్ నిధులకించి 50% తీసుకొని వాళ్ళకి సొంత ఇంటి అడగలేని పరిస్థితి ఉంటే బయటకు వచ్చిన ఇప్పుడు నిలబడి వాళ్ళ గొంతయి వస్తున్నా, వాళ్ళ సమస్యలు అయి వింటున్నా. వాళ్ళ సమస్యలే నా సమస్యలు అనుకొని గెలిచినాక కూడా గుడ్ మార్నింగ్ పడాన్చేరు అని పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికాడ ప్రతి ఒక్క గల్లీలో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నా. ఇప్పుడు ఆ సమస్యలు నెరవేరుస్తేందుకే గెలుస్తున్నా, గెలిచి ప్రజల గొంతయి ఉంటా, ప్రజల గురించే బతుకుతా. ముదరాజులను రెచ్చగొడుతున్నారు, లేదంటే బీసీలను రెచ్చగొడుతున్నారు. మాదే ఎక్కువ బలం ఉంది కాబట్టి బల ప్రదర్శన చేస్తున్నారు. బీసీలు అందరిని ఏకం చేసి అందరినీ తీసుకొచ్చి సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. మొత్తం మీరు ఫేమస్ కావాలనే చూస్తున్నారు అనేది కూడా ఒక వాదన. తల్లి బీసీలను రెచ్చగొడతలేను తల్లి, రెచ్చగొడుతున్న వాళ్ళే. ఎందుకంటే నిండు సభల కేటీఆర్ గారు ఏమన్నారు, ఎస్ మాది కుటుంబ పాలన, ఎస్ మాది కుటుంబ పాలన, తెలంగాణ 4 కోట్ల ప్రజలు మా కుటుంబ సభ్యులు అన్నారు. గా కుటుంబ సభ్యులలో గీ బీసీ సోదరులం లేమా, గీ ముద్రా సోదరులం లేమా, గీ ఒడ్డెర సోదరులు లేమా, గీ రజక సోదరులం లేమా, గీ ఎరకల సోదరులం లేమా? చెప్పండి తల్లి. ఆ కుటుంబంలో మేము లేమా? 4 కోట్ల కుటుంబంలో మేము లేమా? మాకెందుకు లేదు హక్కు? మాకెందుకు లేదు అంటున్నా. మాకు కూడా హక్కులు కావాలి కదా. బల ప్రదర్శన ఎందుకు అంటుకుంటారమ్మా? మీరే చెప్తారు అసెంబ్లీలలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందికి ఒక గర్భాలయం అనే అసెంబ్లీ కట్టారు. ఆ గర్భాలయంలోకి మేము పోవద్దా? ఆ గర్భాలయంలో పూజ చేసుకోవద్దా? ఆ దర్శనం చేసుకోవద్దా? మా పిల్లలకి పిల్లగాని గురించి మాట్లాడొద్దా? బీసీడీ నుంచి బీసీఏలకు చేరాలంటే ఎవరు చెప్పాలన్నా? ఎవరు చెప్పాలి? వీళ్ళ ఆవేదన ఎవరు చెప్పాలి? కష్టం కిందికించి భూమి కిందికించి వచ్చినోడికే తెలుస్తుంది ఆ బాధ. ఈ ఒక్క బిడ్డ కాదు, మాకు కూడా అందరికీ బీసీల సోదరులకు అందరికీ న్యాయం కావాలి. ఈ మధు అని పోతే నెక్స్ట్ సారి కన్నా బీసీ వాదం తీసుకొచ్చి ఒక 10 మందికి అన్ని కులాల బీసీ సోదరులన్నా మాట్లాడి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవన్నీ కావాలి. ఒక ఒడ్డెర సోదరులకు ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పరచాలి, ఒక రజకులకు కార్పొరేషన్ ఏర్పరచాలి, ఈ ఎరకల గురించి మాట్లాడాలి అని పోయి మాట్లాడతాడు. ఎందుకంటే ఈడ కిందికించి వచ్చిండు, ఒక వార్డు నెంబర్ స్థాయి నుంచి వచ్చిండు. భూమి ఏమంటారమ్మా, ఒక చిన్న పేద కుటుంబంలో గుర్షలకించి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడు. గ్రామంలో ప్రతి కులం ప్రతి మతం ఉంటారు, వాళ్ళందరి గురించి మాట్లాడతాడు. మా బిడ్డ అనుకుంటారు, పడంచేరు బిడ్డ. ఈ పడంచేరు గడ్డ నుంచి పోయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఎవరున్నా ఆ ముఖ్యమంత్రికి ఈ బాధలు చెప్తాడు అని చెప్పుకుంటారు. మొన్న సభలో అయితే డైరెక్ట్గా మీకు ఇస్తే అంటే మీకు సీట్లు కావన్నా లేకపోతే పొత్తు అడగన్నా, మీరు ఏం అడుగుతున్నారు? పొత్తు కదా మీరు అడగాలి, అట్లా కూడా తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఐ థింక్ తీన్మార్ మళ్ళీ మాట్లాడిండు అనుకుంటా అన్నాడు. కానీ ఇప్పుడు రాజకీయంగా కూడా మా వాళ్ళు ఎదగాలి కాబట్టి అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి మా వాళ్ళు ఇప్పుడు చైతన్యమయ్యారు. ఈసారి చైతన్యమయ్యారు. నెక్స్ట్ సారి ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే స్థాయికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ముద్రాలతోటి బీసీలతో పొత్తు పెట్టుకునే రోజు. మీరు రోజు ఇంత తిరుగుతున్నారు కదా, ఎవరు రాలేదా? ఏ పార్టీ రాలేదా? మీకు ఇంత చరిష్మా ఉంది కదా అని చెప్పి ఏ పార్టీ ఆహ్వానించలేదా? ఐ థింక్ కేఏ పాల్ మొన్న ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టున్నారు కదా మీకు, రండి ఎందుకు అడుక్కుంటున్నారు అన్నాడు. మీరు విన్నారా? లేదు. నేను అందరు అడిగారు కన్నా అడిగితే కూడా నేను ఒకటే మాట చెప్పినా, నేను ప్రజలను నమ్ముకున్నా, ప్రజల మధ్యలో ఉంటున్నా, ప్రజలు
ఓట్లు వేసేటిది పార్టీలు కావు, ఈ ప్రజల మధ్యలో ఉంటే వాళ్ళందరూ చెప్పారు. చెప్పినప్పుడు కూడా నేను మా కార్యకర్తలతోటి కూడా చెప్పిన, ఈ పార్టీలు మనం అడుగుతుంది ఏ పార్టీలతోటి పోవాలంటే మనకు ఆత్మగౌరవం, మనకు అందరికీ ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఆలోచన చేద్దాం. ప్రజలందరూ ఆలోచన చేసుకొని నా కార్యకర్తలతోటి మాట్లాడుకున్నాక గప్పుడు నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడైతే ప్రజలను నమ్ముకొని పోతున్నా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా, ప్రజలే నన్ను గెలిపిస్తారని వెళ్తున్నా. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గానే ఉండాలనుకుంటున్నారా? లాస్ట్ మూమెంట్ లో ఏదైనా జరగవచ్చు? ఆత్మగౌరవం ఎవరన్నా ఇస్తారంటే ఇప్పుడు మనకు ఆత్మగౌరవం అంటే ఒక తల్లి కానీ రోడ్డు మీద ఇడిచిపెట్టింది, దయ్యమైంది, తల్లి దయ్యమైంది. ఇంకో తల్లి వచ్చి ఆ బిడ్డకు ఉయ్యాల కట్టి నేను ఊపి మీకు ఆత్మగౌరవం ఈ పడంచెరుకు ఆంకారిస్టును తీసేసి ఒక ఆత్మగౌరవం ఈ బీసీల ఆత్మగౌరవం ఇస్తా అని చెప్పి వచ్చినప్పుడు గా తల్లి కట్టిన ఉయ్యాలలో ఊగి గీ అందరిని కాపాడుకుంటా. ఒక్క నిమిషం తెలుసా ఎవరు? తెలుసు. ఏడుంటాను నేను ఈ గుమ్మడిదాలలో ఉంటా. ఏం చేసిండు? అన్నను చూసిన ఏం చేసిండు? మా అబ్బాయికి చేయగలిగిపోతే ఒళ్ళంతా కాలిపోతే సాయం చేసిండు, వచ్చిండు, హాస్పిటల్కి వచ్చిండు, ఇంటికి వచ్చిండు, చూసిండు మా మన్మన్కి. ఆయన ఆత్మతోటి చూస్తుండు అందరినీ. ముందు ఏ పార్టీలు ఉండే? ఏ పార్టీ అనేది తెలియదు. నా మన్మన్కి కాలినప్పుడైతే వచ్చిండు, ఒక బిడ్డలాగా కాపాడిండు నా మన్మన్ని, చూసిండు. ఏం చెప్పిపోతున్నాడు అన్న? ఇక అందరినీ కాపాడుతా అంటుండు, చూస్తా అంటుండు, అందరినీ చూస్తా. ఏ పార్టీలు ఉన్నా ఓటేస్తావా? ఏ పార్టీలు ఉన్నా ఓటేస్తా, నా బిడ్డ గురించి ఓటేస్తా. ఇట్లా ఎంతమంది ఉన్నారు నీ లెక్క? అందరు ఉన్నారు, నాకు అమ్మలు లేరు, అందరు ఉన్నారు. నేను కూడా నాకు ఒక బిడ్డనే. పోతావా ఇట్లా నువ్వు కూడా అన్న కోసం ప్రచారం చేయడానికి పోతావా? పోతా కంపల్సరీ. నా బిడ్డ కాపాడినప్పుడు అన్న కోసం నేను అన్న కోసం వెళ్ళినా, కానీ కంపల్సరీ నేను 10 years 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అన్న వచ్చిండు, ఇంకొక ఆయన గూడెంబైపర్ అన్న వచ్చిండు. మాకు ఇంతవరకు ఒక ఇల్లు లేదు, ఏం లేదు నాకు. కానీ అన్నను మాత్రం పక్కా నేను గెలిపించుకుంటాను. ఎందుకు నాకు నీలం మాధవ్ అంటే నాకు ఇష్టం. ఎందుకు నా అన్న ప్రేమ నాకు. అన్న నాకు ఏ సాయం ఏమన్నా నాకు సాయం చేసినా చేయకపోయినా సరే అన్నం గెలిపించుకుంటాను. ఇట్లా నీ లెక్క ఎంతమంది ఆలోచిస్తున్నారు? మస్తు 100 కోట్లు ఎంతమంది మొత్తం ఉన్నామా మేడం, మొత్తం ఉన్నారు ఇక్కడ. మొత్తం అన్నం గెలిపించుకొని అన్నతో మేము చేపించుకున్నాం పని. డైరెక్ట్ గా వీళ్ళతోనే మాట్లాడినా అన్న, మీరైతే చెప్తారు ఎట్లాగో అంటే మీ వర్షనే కాదు ప్రజల వర్షన్ కూడా వినాలి కదా. ఎస్ అన్న, ఇప్పుడు పటాన్ చెరువులో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది, ఇప్పుడు లేనిదేంది, మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నేను వచ్చిన తర్వాత 5 సంక్షేమ పథకాలు పెట్టుకున్నారా. నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం, దాని తర్వాత విద్య, దాని తర్వాత గూడు అంటే సొంత ఇల్లు కల, తర్వాత ఉపాధి, యువతకు ఉపాధి, పారిశుద్ధ్యం అంటే ప్రకృతిని అందరినీ కాపాడడానికి, ప్రకృతిని చూడడానికి, అట్లనే విధంగా అక్కలకు చెల్లెళ్ళకు భద్రత, నేనున్నా అన్న భద్రత ఇస్తా. ఇవి కాకుండా లోకల్గా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ రాసుకొని ఇక్కడనే, అందుకే గ్రామంలో ఈరోజు ఎట్లయితే గ్రామం తిరుగుతున్నారో రేపు గెలిచినాక కూడా ఉదయం లేవంగానే గుడ్ మార్నింగ్ పటాన్చర్ అని చెప్పి ప్రతి ఒక్క గల్లీకి పోయి వాళ్ళు ఇప్పుడైతే ఏ సమస్యలు చెప్పారో అవన్నీ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈ పటాన్చర్ను ఒక రోల్డ్ మోడల్ కాన్స్టిట్యున్సీ చేస్తా. ఈ తెలంగాణలో రోల్డ్ మోడల్ కాన్స్టిట్యున్సీ తీసుకొస్తా. ఎందుకంటే ఇక్కడ నిధులు ఉన్నాయి తల్లి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఉన్నాయి. ఇక్కడ సుమారుగా 6,000 కంపెనీలు ఉన్నాయి, పెద్ద చిన్న అన్ని కంపెనీలు ఉన్నాయి. అక్కడ నుంచి ఆ కంపెనీల నుంచి వచ్చే సిఎస్ఆర్ డబ్బులు ఉన్నాయి. ఆ సిఎస్ఆర్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు కలిపి ఈ కాన్స్టిట్యున్సీని ఒక రోల్డ్ మోడల్గా తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తాను. కేటీఆర్ అండ్ హరీష్ రావుని డైరెక్ట్గా మీరు నిన్న ఛాలెంజ్ చేశారు. ఎందుకు అంత అంటే కోపం? ఎవరి మీద? పార్టీ మీదనా లేకపోతే మనుషుల మీదనా? మా ఫ్యామిలీ కాదని ఎలగొట్టినావు నువ్వు. ఆత్మగౌరవం మా ఫ్యామిలీ అని చెప్పినావు. ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణలో మేము బతికిలేమని ఎలగొట్టినావు, చచ్చిపోయినావు అని చెప్పినాం. కోపం రాదా? మేము బతుకున్నామని చూపిస్తామని చెప్పి వచ్చినాం. ఇప్పుడు లాస్ట్ టైం మీరు మైపాల్ రెడ్డి గారి కోసం తిరిగినరు, ఇప్పుడు మీ కోసం తిరుగుతున్నారు. ప్రజల కోసం తిరుగుతున్నా, మధు కోసం తిరుగుతలే, ప్రజల గొంతై తిరుగుతున్నా, ప్రజల ఆవేదన వింటున్నా. ఇప్పుడు ఈ రోజు నుంచి పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అయినమ్మా, ప్రతి గల్లీలో వాళ్ళ సమస్యలు వింటున్నా, కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఆ పేద కుటుంబంలో పుట్టిన, ఆ పేదోళ్ళ బాధ తెలిసినోని, వాళ్ళు చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ కన్నీళ్ళు తుడవడానికి నేను వస్తున్నా. నేను మా అమ్మ ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఒక్కనే అబ్బాయిని, మా అమ్మ నా నాన్న
కరోనా చనిపోయారు. ఈ కాన్సెన్సీకి ఉన్న ప్రజలంతా నా కుటుంబం అని పోతున్నా, వాళ్ళే నా తల్లిదండ్రులు అని పోతున్నా, వాళ్ళే నన్ను కాపాడమని. 58% మీ జనాలు ఉన్నారు అని మీ వాళ్ళనే నమ్ముకున్నారా, లేకపోతే మొత్తం పటాన్చెరులా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంపన్న వర్గాల బిడ్డ. రాష్ట్రంలో మాత్రం ముదిరాజు బిడ్డగా మాట్లాడినా, కానీ పటాన్చెరు కాన్సెన్సీలో మాత్రం సంపన్న వర్గాల బిడ్డ. అన్ని కులాలు అన్ని మతాలు నాతో ఉన్నాయి. ఈ కాన్సెన్సీ మినీ ఇండియా అంటారు. మినీ ఇండియా అని మాటలలో కాదు, చేతలలో చేసి చూపిస్తా. మీ ఓటర్స్ సంఖ్య ఎంత? 3,80,000 పైచిలకు ఉన్నాయమ్మా. కొత్త ఓటర్స్ ఎంత మంది వచ్చారు ఈసారి? సుమారుగా 1,00,000 ఓట్ల దాకా వచ్చినాయమ్మా. ఓకే, సో ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు? పాత వాళ్ళ మీద, కొత్త వాళ్ళ మీద? యూత్ మీద, పాత వాళ్ళ మీద, ప్రతి ఒక్కరు ప్రజల మీద, పటాన్చెరు కాన్సెన్సీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీద, ప్రతి ఒక్క వర్గాల మీద పెట్టుకున్నాము. ఓకే, యూత్ చాలా నైరాశ్యంలో ఉన్నారా? మీరు ఎవరిని గుర్తించారు ఎక్కువ? ఉపాధి లేక చాలామంది విద్యార్థులు చదువుకొని ఉపాధి లేక చాలా బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక. గా ఉద్యోగాలు కావాలంటే నీలమ్మదన్న గెలిస్తే ఆయన ఒక స్కిల్స్ డెవలప్మెంట్ స్కూల్ పెట్టించి ఆ స్కిల్స్ నేర్పించి వాళ్ళకు హార్డ్వేర్ ఉంటే హార్డ్వేర్గా, మెకానికల్గా ఉంటే మెకానికల్గా, ఇంజనీర్గా ఉంటే ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఉంటే సాఫ్ట్వేర్గా వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాను చెప్తుండు. ఉద్యోగాలు ఇప్పిస్తాంటుండు కాబట్టి గాయన దారిలో నడుద్దామని యువత అంతా నాతోటి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా సుమారుగా 40 ఏళ్ళే ఉన్నా కాబట్టి యువత కూడా మా కష్టాలు తెలుసు. ఆయన కూడా యూత్ కాబట్టి యూత్ ఏం ఆలోచిస్తుందో ఆ యూత్ ఐడియాలజీ తీసుకుంటా. నా ఐడియాలజీ కాదు, యూత్ మీరు నేను గెలిస్తే ఏం కావాలనుకుంటారు గల ఐడియాలజీ తీసుకొని ఆ ఐడియాలజీని నేను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాను. కేటీఆర్ గంట దగ్గర ఉండే ఏమైపోయింది ఓటేసారి మీకు ఆయనకు మధ్యలో? అసలు చెప్పినా కదరా, మళ్ళీ ఏం చెప్పాలి, చచ్చిపోయినామంటారు, బతుకున్నామని చూపించడానికి పోతున్నా అంతే. అసలు బతికే లేరని చెప్పి అంతే కదా. ఆత్మగౌరవం లేనప్పుడు ఎందుకురా? ఆత్మగౌరవం కావాలి కదా. సంపన్న వర్గాలై మేము వచ్చినాం. ఓకే, ఇప్పుడు మీరు ఎంత టార్గెట్గా, అంటే మీ మెజారిటీ ఎంత ఉండాలనుకుంటున్నారు? అండ్ ఎన్నికలంటే ఇవి లేనిదైతే నడవది, ఏడికెళ్ళి వస్తున్నాయి మీకు? మా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పిర్రా? మా ఎమ్మెల్యే 2 సార్లు ఉన్నాయని సంపాదించిండు. వాళ్ళందరూ ఆయన ఇచ్చే డబ్బులన్నీ నాయే. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే మీకు పైసలు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చి ఫోటో దిగిపోండి, ఆయన పైసలు ఇస్తాడు, మీరు దగ్గర తీసుకుంటారు. కానీ ఓటేసేటప్పుడు మాత్రం పోలింగ్ బూత్లకు పోయినప్పుడు ఈ డబ్బులు నీలమ్మదన్న వాళ్ళు వచ్చినాయి అని చెప్పి ఓటేయండి అని చెప్తున్నా. సో ఇదేనా బంపర్ ఆఫర్ మీరు ఇస్తున్నది? కరెక్టే కదా? ఎవరు ఎక్స్పెక్ట్ సో పటాన్చెరులో ఎవరు డబ్బులు వంచినా, ఇన్ కేస్ మీరైతే మైపాల్ రెడ్డి గారిని అంటున్నారు కానీ ఇన్ కేస్ ఎవరు డబ్బులు వంచినా వాళ్ళే తీసుకోర్రి, పరదసాటుకు పోయి మాత్రం మీకు ఓటేయండి అంతే. పోలింగ్ బూత్ లకు పోయినాక జన గణ మన అని ఓటేయమంటారు. జన గణ మన. ఎంత మెజారిటీ వస్తుంది అని అనుకుంటున్నారు? మీ క్రేజ్ చూస్తేనైతే మంచిగానే ఉంది, మరి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను గెలవాలనుకుంటున్నాను. మెజారిటీని చూస్తలే, ఒక్క ఓటుతోటైనా గెలిచినా ఈ పటాన్చెరు ప్రజలందరూ గెలిచిరని చూపించాలనుకుంటున్నాను. గెలవాలని డిసైడ్ అయినంత. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రకారం రాష్ట్రంలో ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్న 2 మేనిఫెస్టోస్ మీరు చూసిర్రు, 2 పార్టీలు అయ్యి మీకేమనిపించింది? బాగుందా బీఆర్ఎస్? అంటే గతంలో మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోతున్నా. నేను వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడలేను. నేను ఎప్పుడు చెప్తా, ముందు చెప్తా. ఇంకా టైం ఉంది, ఇంకా ఈ రోజు చెప్తే ఎట్లారా, ఇంకా ముందు చాలా చెప్తా. కాలం నిర్ణయిస్తే చాలా గొప్పగా చెప్తా. ఓకే, సో ఇప్పుడు మీరైతే ఇండిపెండెంట్ గానే ఎక్కువ ఫోకస్ గా పెట్టినట్టు కనిపిస్తోంది. ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడే మీరు డిసిషన్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకని మీరు మిగతా పార్టీలు పిలిచినా నేను పోతా అంటలేనురా? పోతా అంటలే, మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైంది? వాళ్ళు వచ్చి చాలామంది ఆఫర్స్ ఇస్తారు, కానీ నా ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటారో వీళ్ళందరూ ఆఫర్ ఇచ్చారని చెప్పి వాళ్ళతోటి మళ్ళీ నేను ఒకసారి మాట్లాడుకుంటా. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నాక వాళ్ళతోటి పోవాలన్నా ఇండిపెండెంట్ పోవాలని వాళ్ళతోటి ఒకసారి అడిగినాక చెప్తా. ఎప్పుడు చెప్తా? తొందరలో, కాలం వెయిట్. అరే, ఇంతమంది ఆఫర్ చేసినప్పుడు మీరు ఒక దగ్గర ఆగుంటారు కదా? ఆగిలేను, ఇంకా కాలం ప్రజల మధ్యలో ఉన్నా, వాళ్ళని నమ్ముకొని పోతున్నా. గడపకు మీ బిడ్డనై వస్తున్నా. మీరు దీవించండి, గాలి దీవించకపోతే మీరు దీవించండి. నాయకులు అన్నాక ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తూ ఉంటారు, ఆ తర్వాత మాయమవుతారు. మీరు కూడా ఒకవేళ ఎమ్మెల్యే అయితే బై గాడ్స్ గ్రేస్ మీరు పెట్టుకునే అన్నీ
మీరు ఇప్పుడు చెప్తున్నారు గొప్పగా, కానీ అవి అమలు అవుతాయా లేదా తర్వాత ఎమ్మెల్యే చూద్దాంలే అనుకుంటారా? అక్క ఖచ్చితంగా అవుతాయమ్మా. నేను ప్రజలనే ఉండాలనుకుంటున్నా, అందుకే గుడ్ మార్నింగ్ పటాన్చెరు పెట్టుకుంటున్నా. ఎప్పటికీ ప్రజలనే బతకాలనుకుంటున్నా. ఈ లైఫ్ మళ్ళీ చెప్తున్నామా, పుట్టుక ఎంత నిజమో చావుడు కూడా అంతే నిజం. కానీ చనిపోయినాక బతికే ఉండాలనుకుంటున్నా ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ. ముదిరాజ్ బిడ్డ నుంచి మీరు ఒక్కలే ఇంత డేర్గా అయితే స్టెప్ తీసుకొని ముందుకు పోతున్నారు. మీరు ఒక రోల్ మోడల్ లాగా ఉండబోతున్నారు. సో ఏం లెసన్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ముదిరాజ్ బిడ్డలందరికీ బై దిస్ ఎలక్షన్? అందరికీ ఆత్మగౌరవం వచ్చిన రోజు వచ్చింది. అందరు కూడా గమనిస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గమనిస్తారు. ఏం చెప్పాలనుకున్నారో November 30 రోజు వాళ్ళన్నీ చెప్తారు. మీరు చూడండి, December 3 రోజు ఆ రిజల్ట్ అనేది తెలుసు. ఆ రోజు చెప్తా చెప్పారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి అయితే చాలా తక్కువ సీట్స్ కేటాయిస్తున్నారు అని అన్ని పార్టీలో మాట్లాడుతున్నారు. కేవలం ఈ ఎలక్షన్స్ లోనే ఎందుకు బాగా బీసీకి అన్యాయం చేసిరు, బీసీ బిడ్డలను తొక్కుతున్నారు, ఈ ఎలక్షన్లోనే ఎందుకు మాట్లాడుతున్నారు? అదంతా తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు బీసీల ఆత్మగౌరవం వచ్చింది. తెలంగాణ వచ్చితే మా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. 2014 తెలంగాణ సెంటిమెంట్ ఎన్నికలు వచ్చింది. 2018లో సంక్షేమ పథకాలను వచ్చింది. కానీ ఈరోజు ఆత్మగౌరవాలు వచ్చినాయి. బీసీల ఆత్మగౌరవం వచ్చింది, బహుజనులకు ఆత్మగౌరవం కావాలని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు యూత్తోని కనెక్ట్ అయినప్పుడు, కొత్త ఓటర్స్తోని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అన్నీ మీ ముందటనే, మీ కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం కోరుతున్నారు? వాళ్ళు ఒక్కటే కోరుతుర్రా, మా గురించి బతికే నాయకుడిని నువ్వు వస్తున్నావు. నువ్వు అందరి నాయకుల్లాగా ఉండకన్నా, అందరి నాయకులాగా ఉండి పోకన్నా నువ్వు ప్రజల గురించి బతుకు. మీ మీద చాలా ఓపు పెట్టుకున్నాం. ప్రజలలో ఉంటావు కాబట్టి ప్రజలతో బతుకు. ప్రజలు మా అందరికీ, యువతకు అయినా సరే, మా రైతులకైనా సరే, మా అమ్మ చెల్లెళ్ళకైనా సరే, మా అక్క తమ్ముళ్ళకైనా అందరికీ నేనున్నా భరోసా ఇయ్యని చెప్తున్నాను. ఆ భరోసా ఇయ్యనికని వస్తున్నా. ఓకే, ఇప్పుడు మీ దానికి తీన్మార్ మల్లన్న వచ్చిండు, దాని తర్వాత బిత్తిరి సత్తి వచ్చిండు. ఇట్లా అంటే ఎక్కువ లైమ్ లైట్లో ఉన్నోళ్ళు లేకపోతే సెలబ్రిటీలో ఉన్నోళ్ళని అట్లా ఆహ్వానించి కావాలని మీరు ఎక్స్పోజ్ కావడానికి ఏమైనా ట్రై చేసిరా? నేను ఎక్కడ చేయలేనమ్మా. వాళ్ళు మాకు మా ఆత్మగౌరవం గురించి వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతారు. ఆ మద్దతు తెలిపినందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన మద్దతు తెలుపుతుండగా, బీసీ బిడ్డల గురించి తెలుపుతుండగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బీసీలను ఐక్యమత్యంగా మాట్లాడినందుకు. రైట్, ఓకే అన్న. ఇప్పుడు లాస్ట్లీ పటాన్చెరు డెవలప్మెంట్ అంటే మీ విజన్ ఏంటి? మీ విజన్ ఇంతకుముందు చెప్పిన కదా భద్రత, ఉద్యోగం, హాస్పిటల్, ఒక ఉచిత హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. NMR యువసేన అని పటాన్చెరులో ఒక ఉచిత హాస్పిటల్ వేసుకున్నా. దాన్ని గెలిచినాక ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో గాయన తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి మా ఆత్మగౌరవం చూపిస్తా. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అన్న. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. పేరు గారల మల్లేష్ ముదిరాజ్, గుమ్మరాల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని. అదేవిధంగా NMR యువసేన గుమ్మరాల మండల సీనియర్ నాయకునిగా పనిచేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుండి మా ప్రజానేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జననేత మా అన్న ఆశయం మేరకు ఈనాడు ప్రజలకు వెళ్ళి 4 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈనాడు ఒక ఆడబిడ్డ పెళ్ళైతే పుస్తపెట్టలు ఇస్తున్నాం, అంతిమ యాత్రలకు వాళ్ళ ఖర్చులు ఇస్తున్నాం. అదేవిధంగా చదువుకునే అమ్మాయిలకు, ఇంటర్ పాపలకు, అలాంటి వారికి ఫీజులు కడుతున్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ గుమ్మరాల నుంచి, రామ్నగర్ నుంచి గుమ్మరాల రావాలంటే చిన్న పాపలు, వర్షం పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందంటే అన్నగారు చెప్పిన వెంటనే స్పందించి వాళ్లకు ఆటోలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మొన్న మొల్లగూడెం నుంచి కానుకుంట వరకు 10th క్లాస్ అమ్మాయిలు ట్యూషన్ చదివితే రాత్రి 8 అవుతుందన్న, 3 కిలోమీటర్లు రావడానికి చాలా కష్టమవుతుంది, పెద్ద అమ్మాయిలు ఉన్నారు అని చెప్పగానే అన్న వెంటనే స్పందించి దానికి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా 44 మంది ఆడబిడ్డలకు వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నాం, వాళ్ళు ట్యూషన్ చదువుతారు. అదేవిధంగా ఇక్కడ మంబాపూర్లో వాళ్ళు కూడా మంబాపూర్ నుంచి గుమ్మరాలకు రావాలి, 4 కిలోమీటర్ల దూరం ఉంది, వాళ్ళకు రావడానికి కష్టమవుతుందన్న, చిన్నపిల్లలు ఉన్నారు అని వెంటనే స్పందించి వాళ్ళకు ఆటో ఏర్పాటు చేసినాం. అదేవిధంగా
ఏ దానికైనా కానీ హాస్పిటల్లో పడ్డ వ్యక్తులకైనా కానీ మాకు తోచినంత ఎన్ఎంఆర్ యువసేన తరపు నుంచి ఎన్ఎంఆర్ యువసేన తరపులో గుమ్మరాల మండలంలో 7,500 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా అన్నగారు ఆశయాల మేరకు ఈనాడు ప్రతి ఒక్కరము ఒక 200, 300 వేసుకొని ఎవరు ఆపత్తుందో వాళ్లకు అదే విధంగా మేము సహాయ సహకారం అందిస్తున్నాం. ఓకే తాత ఇట్రా ఇట్రా ఏడికెళ్ళి వచ్చినావు? ఈయనేనా? మరి జోర్దార్ తిరుగుతున్నావు అన్న వెనకాల. నాకు 70 ఏళ్ళు అయింది. ఇంతవరకు 10 ఎమ్మెల్యేలను చూసిన నేను. ఇంత అన్నాసంటోడు ఎక్కడ చూడలేదు నేను. 70 ఏళ్ళు అవుతుంది నా వయసు. 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన నేను ఓటేసి. అప్పటి నుంచి ఇంతవరకు ఇసొంటి నాయకుని నేను ఎక్కడ చూడలేను. అన్న మంచిగా సేవ కార్యక్రమాలు చేస్తుండే కాబట్టి అన్నెంబడి నేను 4 సంవత్సరాల నుంచి అన్నెంబడి రాత్రి 10 గంట వరకు దాకా తిరుగుతున్నాను. నేను పొద్దున్న నుంచి ఇంతవరకు అన్నం కూడా తినలేను. అన్నని గుర్తించి అన్న కొరకు సేవ చేస్తున్నా నేను. నీ కొడుకు అసంటోడు మరి అన్న అంటున్నావేమే? కావచ్చు కానీ నేను అన్నాన్ని పెట్టుకున్నా. అన్న నన్ను కాక అంటాడు. అంతేనా? అన్న నన్ను కాక అంటాడు. ప్రేమతో అన్న నన్ను కాక అంటాడు. నేను అన్న అంటాడు. అవుగాని మీ కొడుకు అసలు ఇంటికి పోను గెలిచిన దాకా పోను అన్నాడట కదా, కరెక్టేనా? కరెక్టే. అన్న ఎన్ని రోజులు ప్రోగ్రామ్ ఉండని 50 రోజులు అయితే ఉండొచ్చు. ఎలక్షన్ అయ్యే వరకల్లా 45 రోజులు 45 రోజులు ఎక్కడ పాదయాత్ర చేస్తే ఎక్కడ సాయంత్రం అయితే అక్కడనే ఏ గుళ్ళనో ఏడనో నిద్రపోకని అక్కడనే అంటాడు. ఇప్పుడు నిన్న మొన్న కొత్తపల్లి నల్లవల్లి మంబపూర్ చేసిండు. రాత్రి మంబపూర్ని ఎదిరించిండు. ఇవాళ రాత్రి 10 గంటల దాకా సేవ కార్యక్రమాలు చేస్తాడు. ఎక్కడ రాత్రి అయితే అక్కడనే నిర్ణయిస్తాడు. మళ్ళీ రేపు పొద్దున లేచి కాన్కూట వెళ్తాడా, అనంతారం వెళ్తాడా, ఈరేడుపల్లి వెళ్తాడా, అంతదాకా ఇక్కడనే ఉంటాడు. రేపు సాయంత్రం కూడా రాత్రి అయితే అక్కడనే నిర్వహిస్తాడు అన్న. గట్టి ఫ్యాన్ ఉన్నట్టు నాకు అర్థమైంది. ఇప్పుడు అది కాదు కానీ ఒక్క నిమిషం, అది కాదు కానీ తాత ఇప్పుడు నువ్వు అన్ని పార్టీల గుర్తు మీదనే వేసినావు ఇప్పటిదాకా కదా, అవునా? ఇప్పుడు మరి నీలం మధుకి ఇంకా ఏ గుర్తు రాలే, ఏ పార్టీలో లేడు. ఎట్లా గుర్తు పెట్టుకుంటావు? ఎట్లా గుర్తు పెట్టుకుంటావు అంటే అన్న ముఖం చూసి అన్న ముఖంలో కళ కళను చూసి అన్న ప్రేమ చూసి 4 ఏళ్ల కోలే అన్న కార్యక్రమాలు చూస్తున్నా కాబట్టి దాన్ని గుర్తించి అలా అందరం ఓటు వేయగలుగుతామని నాకు అభిమానం ఉన్నాయి. ఎందుకట్లా మరి బీఆర్ఎస్ మీద గంతగానం గట్టిగా బాగా పోరాటం చేస్తున్నారు? నీకు పెన్షన్ రాలేదా? ఏం రాలేదు? పెన్షన్ వచ్చినా ఏది వచ్చినా అన్న చేసిన కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేరు. ఇంతమందికి 10 మంది ఎమ్మెల్యేలకు చేసినావు. నేను ప్రచారం చేసిన అప్పటి నుంచి కూడా రాజకీయంలో ఉన్నా. నేను కమ్యూనిస్ట్ చేసిన, కాంగ్రెస్ చేసిన, టీఆర్ఎస్కు 20 దాకా కూడా టీఆర్ఎస్లకు ఉన్నా 20 దాకా కూడా టీఆర్ఎస్లోనే ఉన్నా. ఉండి కూడా అన్న కార్యక్రమాలు మంచిగా చేస్తుంది కాబట్టి అన్న గుణం చూసి అన్నకు సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. నాగరాజు, నేను కూడా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తని, ఎక్స్ వార్డ్ మెంబర్ని. మీ అన్నకంతా బలగం అన్నట్టు మీరంతా అంతేనా? బలగం అంటే మేడం ఇప్పుడు కొంతమంది ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే రాజకీయ నాయకులు అని అంటే ఎంతసేపు వాళ్ళ కమ్యూనిటీని చూసుకుంటున్నారు, లేదని అంటే వాళ్ళ బంధువర్గాన్ని చూసుకుంటారు. లేదండి, ఇప్పుడు ఆయన ముదిరాజ్ సామాజిక వర్గం. ఇప్పుడు ఆయన ఎంబడి ఉన్నారు. నేను సగర ఉప్పర, రెడ్డిస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే ఈ 4 సంవత్సరాల నుంచి పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గారు 2 ఎమ్మెల్యే ఉన్నారు అన్నంత సర్వీస్ చేశాడు ప్యారలల్గా. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో 2004 నుంచి యాక్టివ్ మెంబర్గా ఉంటూ ఇంత సర్వీస్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈరోజు ఏమైందనంటే కేసీఆర్ సర్వేలు చేసిన అన్నిట్లలోనేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ మైనస్ వచ్చింది, తక్కువ పర్సంటేజ్ వచ్చింది సర్వే తీసుకుంటే. కానీ ఓవర్ నైట్లో ఒక్కోసారి కేసీఆర్ కూడా అన్నాడు, మా వాళ్ళు ఎమ్మెల్యేలు అంతా బట్టబాజిగాలు అయిపోయారు, అందరి దగ్గర దళిత బంధు కానీ బీసీ బంధువులల్లో కమిషన్లు తీసుకుంటారని కేసీఆరే ప్రెస్ ఇక్కడ మన అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, అంతటా అన్నాడు. కేసీఆర్ ఒప్పుకున్నాడు అంటే ప్రతి దగ్గర జరిగినట్టే కదా మేడం. ఈజ్ ద బాస్ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కింద లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా జరిగింది. మరి ఓవర్ నైట్లో వీళ్ళందరూ కడిగిన ముత్యాలు అయిపోయారా? మురికి నీళ్ళు తీసుకొచ్చి శంఖంలో వస్తే తీర్థం అయితే కాదు కదా. మరి తీర్థం ఎట్లా అయింది అంటే వీళ్ళు ఒక్కొక్క సీటుకు ఎంత డబ్బులు ఇచ్చి కొన్నారనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 10 yearsలో వీళ్ళు చేసిన కబ్జాలు కానీ
వీళ్ళు చేసిన దోపిడీలు కానీ ఈరోజు మేము ఒక్కొక్క ఇంటి తిరుగుతుంటే మీ అన్నకు టికెట్ ఇవ్వకపోతే ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? మీరు అనొచ్చు, ఆ మాట అనొచ్చు. ప్రతిపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు టికెట్ ఇవ్వనందుకు ఈ మాట అంటున్నారు. లీడర్ అనట్లే, ఇక్కడ నీలం మధు ముదిరాజ్ అనట్లే, జనాలు అంటున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చారు, బీసీ బంధు ఎవరికి ఇచ్చారు, మైనార్టీ బంధు ఎవరికి ఇచ్చారు అంటే ఈరోజు కేవలం సర్పంచ్ వెంబడి ఎవరు తిరుగుతారో, సర్పంచ్కి ఎవరు భజన చేస్తారో వాళ్ళకు ఒక 4గురికి ఇచ్చారు. ఎమ్మెల్యేకి ఎవరు భజన చేస్తారో ఆ ఎమ్మెల్యే. ఈరోజు ఏమైంది మేడం, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సినట్టు ఇస్తలే, ఎమ్మెల్యే ఏది చెప్తే వాళ్ళకి అది ఇస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి అవకాశం దొరికింది, నా వాళ్ళకి ఇచ్చుకుందామని చెప్పేసి అవకాశాన్ని వీళ్ళు బ్రహ్మాండంగా వాడుకుంటారు. అదే జరుగుతుంది కదా మేడం. రాబోయే రోజుల్లో కూడా మేము ఆలోచన చేస్తుంది ఏంటంటే నీలం మధు లాంటి ఒక అత్యంత బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉంది అన్నది. ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన సింగిల్ పర్సన్, ఆయనకి ఎవ్వరు లేరు. ఆయన మమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని బలగమనుకొని దిగిండు. ఆయన దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెద్దదేం కాదు. అయినా కానీ ఆయన ధైర్యం ఏంటంటే బహుజనులందరికీ కూడా రాజ్యాధికారము, అసెంబ్లీలో వాటా కావాలి. 60 లక్షల మంది ఉన్నారు మేడం ముదిరాజులో. 60 లక్షల మందికి ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉంటే తండ్రి ఉంటాడు, కుటుంబ పెద్ద ఉంటాడు. 60 లక్షల మందికి ఒక ప్రతినిధిని లేకుండా చేసిరని అంటే ఇది అల్టిమేట్గా ఎవరైనా ఆలోచన చేయాల్సిన విషయం. 60 లక్షల మంది గురించి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ దుఃఖం కానీ అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలి? అంటే ఇంతసేపు సంఘం భవనాలు ఇచ్చి మత్స్యశాఖ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి పోతే మీ అందరి గురించి రిప్రజెంట్ చేస్తారు కదా మేడం, తప్పకుండా. ఎందుకంటే ఈయన దగ్గర క్యాలిబర్ ఉంది. ఈయన వచ్చిన బ్యాక్గ్రౌండ్, కింది స్థాయి నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి సమస్య తెలుసు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఎదురుపడ్డారంటే వాళ్ళు చెప్పకముందు అలా ఫేస్ చూసి చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఈ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్, అది ఉంది కాబట్టి అది చేయగలుగుతున్నాడు. మాకందరికి కూడా కాన్ఫిడెన్స్. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ప్రజానాయకుని చూలేరు ఎవరు. ఎంతసేపు ఏం చూసారని అంటే ఎవడు గెలిస్తే ఆ వర్గం నాయకుని చూసారు. 90% ఉన్నాం మేడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము. ప్రజానాయకుని చూస్తాం, మరొక పీజీఆర్ని చూస్తారు, మరొక వైఎస్ఆర్ని చూస్తారు, అంత పెద్ద మరొక కాంశీరాముని చూస్తారు, మరొక కాంశీరాముని కూడా చూస్తారు, మరొక అంబేద్కర్ని చూస్తారు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మరొక అంబేద్కర్ని చూస్తారు. అంటే లీడర్ ఎట్లా ఉంటాడు అనేది చూపిస్తాడు. అది మా కాన్ఫిడెన్స్. నమస్తే అండి, నా పేరు భిక్షపతి రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని. అన్న ముదిరాజ్ అంటున్నానని చెప్పేసి అందరూ అంటున్నారు. అన్న అన్నాడు రాష్ట్రం కోసం ముదిరాజ్ అన్నాడు, కానీ లోకల్గా వచ్చి అసెంబ్లీ ఎలక్షన్ కోసం మాత్రం సంపన్న వర్గాలని నినాదంతో ముందుకొస్తున్నాడు. దాన్ని ఎదుటి పార్టీ వాళ్ళన్నీ తప్పుగా ప్రవర్తించి తప్పుగా దాని సమాధానం తీసుకొస్తున్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం సంపన్న వర్గాలు, బీసీ వర్గాల తరపున మాత్రమే అన్న వెళ్తున్నాడు. మరొకసారి చెప్తున్నా, అది తప్పుదారి పట్టించొద్దు, తప్పుడు వాళ్ళు అయిపోతారన్న. ఎవరు తోడుకున్న గుంతలో వాళ్ళు పడతారని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అన్న.